హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు నుంచి మన ఏపీలో టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఎస్ఏ తెలుగు వాళ్ళకి ఎగ్జామ్ అయితే జరిగింది. సో, ఈరోజు ఎస్ఏ తెలుగు వాళ్ళకి ఎగ్జామ్స్‌లో ఏ క్వెషన్స్ వచ్చాయి, ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పయనం పాఠంలో వానలు పడతాయా అనే నరసమ్మ మాటల గురించి అయితే మనకు ఒక క్వెషన్ అడగడం జరిగింది. కవ్వడి సమాస పదం క్వెషన్ అడిగారు. జ్ఞానపీఠ పురస్కారాలు తప్పుగా ఇచ్చినది అంటే మన జ్ఞానపీఠ పురస్కారాలు ఎవరెవరికి లభించాయనేది ఇచ్చి వాటిలో తప్పేది అనేది గుర్తించమన్నారు. దాంట్లో వచ్చేసి విశ్వాంబర తప్పుగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వికృతులు జతపరచడం మీద ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఉపమాలంకారం మీద, రూపకాలంకారం మీద అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ వన్ చంపకమాల మీద, యమకాలంకారం మీద అయితే క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి తో అనే అక్షరం ఇచ్చి కర్మార్థక వాక్యమా అని అడిగారు. అంటే అవునా కాదా అనేది క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ పురుష గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. నెక్స్ట్ వచ్చేసి సందులు జతపరచడం మీద క్వశ్చన్ అయితే అడిగారు. సందులు ఇచ్చేసి కరెక్ట్గా వాటిని జతపరచమని క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణసంధి మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వన్ అనునాసిక సంధి మీద క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చెంగల్వ కాలకవి గురించి అడిగారు, రాజగోపాల విలాసము. నెక్స్ట్ వన్ వచ్చేసి చేమకూరి వెంకటకవి గురించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నాచన సోమన గ్రంథం జతపరచడం గురించి అయితే అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పూర్వ మాండలికంలో గోంగూరను ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తర బాల్యదశ, పూర్వ బాల్యదశ గురించి క్వశ్చన్స్ అయితే అడిగారు సైకాలజీలో. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రమాదాల దశ, ముఠా దశ జతపరచడం గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఆత్మానుభావన దశ, అనుకరణ దశ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్వార్థ చింతన దశ, అంటే స్వార్థ చింతన అనేది ఏ దశలో ఉంటుంది అనేది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సైకాలజీలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎరిక్సన్, ఫ్రాయిడ్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హర్లాక్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విశ్లేషణ గురించి అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రక్షక తంత్రాల మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అది పరిహార అనేది రక్షక తంత్రం మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రతిగమనం మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇవండి ఈరోజు ఎస్ఏ తెలుగు వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్. మరికొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.